నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణ కేసులో జగన్ను చేర్చాల్సింది తుపాకులతో బెదిరించి ఆస్తులు లాక్కున్నారన్న ఆనం ధాన్యం కొనుగోళ్ల అవకతవకలపై ప్రభుత్వం ఆగ్రహం కృష్ణా జిల్లాలో 2 సిబ్బందిపై వేటు విశాఖలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ను చితకబాదిన యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగానికి కౌంట్డౌన్ పునరుద్ధరణ సాయంత్రం 4 గంటలకు నింగిలోకి ప్రోబా-3 ఉపగ్రహం ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత వాయు కాలుష్యం తగ్గడంపై హస్తినవాసుల హర్షం కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది పామర్రు పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫీసర్ టీఏలను సస్పెండ్ చేసింది లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అవకతవకల ఆధారాలను సీఎం స్వయంగా పరిశీలించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు తమ నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారంటూ రైతులు ఆరోపించారు నేరుగా సీఎం ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది తహసీల్దార్లు రైతులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలంటూ కోరారు గంజాయి దందాలో తేడాలొచ్చి ఓ బాలుడి కిడ్నాప్నకు దారితీసిన కేసును అరకు వ్యాలీ పోలీసులు ఛేదించారు పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన కారు డ్రైవర్ షేక్ యాసిన్ గంజాయి దందా చేయాలనుకున్నాడు సరుకు కోసం అరకు లోయ మండలం మాడగడకు చెందిన ప్రకాష్ సుశీల్ కుమార్ తో ఒప్పందం చేసుకున్నాడు గంజాయి సరఫరా చేస్తానంటూ 20,000 తీసుకున్న ప్రకాష్ సుశీల్ ఆ తర్వాత ముఖం చాటేయడంతో వాళ్ల మిత్రుడిని కిడ్నాప్ చేశారు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ₹1,00,000 డిమాండ్ చేశారు బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అరకు పోలీసులు నిందితులు యాసిన్ సంతోష్ ను అరెస్టు చేశారు గంజాయి కోసం డబ్బులు తీసుకున్న ప్రకాష్ సుశీల్ కుమార్ ను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు ఈ కిడ్నాప్ అనేది 27న జరిగింది దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే షేక్ యాసిన్ అనే ఒక ప్రధాన నిందితుడు ఈ కేసులో ఇతను బై ప్రొఫెషన్ డ్రైవర్ టూరిస్ట్ ట్రావెల్ స్వీట్లో డ్రైవర్గా చేస్తూ ఉంటాడు ఇతను ఒక 3 నెలల క్రితం అరకు రావడం జరిగింది అప్పుడు దినేష్ మరియు వారి స్నేహితులైన ప్రకాష్ యాజ్ వెల్ యాజ్ మనకి సుశీల్ కుమార్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది యాసిన్కి తర్వాత వీళ్ళ మధ్య కాంటాక్ట్ పెరిగిన తర్వాత మేము డబ్బులు ఏర్పాటు చేసుకుంటాము మీరు గాంజా ఏమన్నా ఇవ్వగలుగుతారా అనే ఒక కన్వర్జేషన్ వీళ్ళ మధ్య జరిగింది నవంబర్ 22న యాసిన్ అనే వ్యక్తి సంతోష్ అనే అబ్బాయిని అరకును పంపించడం జరిగింది గాంజాయి ఏర్పాటు చేయమని చెప్పేసి వీళ్ళు దినేష్ స్నేహితులైన ప్రకాష్ యాజ్ వెల్ యాజ్ సుశీల్ కుమార్కి కొంత డబ్బు క్యాష్గా కొంత డబ్బు ఫోన్పే చేయడం జరిగింది ఆ రోజు రాత్రి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది ఒక 4 రోజుల్లో యాసిన్ సంతోష్ మరియు ఇంకొక అక్యూజ్డ్ వీళ్ళ ముగ్గురు కలిసి అరకు వచ్చారు అరకు వచ్చి ప్రకాష్ యాజ్ వెల్ యాజ్ సుశీల్ కుమార్ వీళ్ళిద్దరిని ఎతకడం జరిగింది వీళ్ళు దొరక్కపోగా దినేష్ వాళ్ళ స్నేహితుడు అయినందున దినేష్ని తీసుకెళ్తే మనకి డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు దినేష్ని యాజ్ ఏ కొల్లేటరల్గా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఒక 1,00,000 డిమాండ్ చేయడం జరిగింది 1,00,000 ఇస్తే మీ అబ్బాయిని మేము విడిచిపెడతాం అని ఒక థ్రెట్ కాల్ చేశారు మన కేసులో విక్టిమ్ 16-year-old బాయ్ని కొడుతూ కూడా వాళ్ళకి వీడియో కాల్ చేశారు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది గోదావరి జిల్లాలోని 113 మండలాల్లో మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రెవెన్యూ పోలీసు అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి సరళిని పరిశీలిస్తున్నారు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు
ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురం మండలాల పరిధిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం ధాటికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్, పామూరు బస్టాండ్, నా సెంటర్ కూడళ్లలో వర్షపు నీరు భారీగా చేరింది. పామూరులో ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. తుపాను ప్రభావం కోనసీమ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు తీవ్ర మంచుతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం ఆరబెట్టేందుకు ఉదయం 10 గంటలు అయినా ఎండ కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. మంచుగాలులు వీస్తుండటంతో ధాన్యం మొత్తం మొలకలు వస్తుందన్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిపోయిందండి. తిరగదీసినామండి, తడిసిపోయింది. ధాన్యాన్ని మొక్క వచ్చేసిందండి, మొత్తం బాగా తడిసిపోయిందండి. ఆరబెడుతున్నామండి. తడి అయితే బాగా తక్కువగా అడుగుతున్నారండి, అందుగురించి అనబెడుతున్నాం. పోయిసేను ఉడిసామండి, మరి అది పడిపోతుందని పోసుకొచ్చేసాం. ఇదిగో ఇక్కడ వేసామండి. ఈ పట్టింది వర్షం. వేలకప్పుడు 5 రోజులు అయిందండి పోసి. ఈ రైతు చూసుకెళ్ళమంటే ఆరాలంటున్నారండి. ఎక్కడ ఆరబెట్టమండి మరి? కాకినాడ సెస్ వైఎస్ఆర్ హయాంలో మొదలైన భారీ భూదంద. మొన్నటికి మొన్న జగన్ జమానా ముగిసేదాకా యథేచ్ఛగా సాగిన అడ్డగోలు దోపిడీ. ఓఎన్జీసీ పేరిట భూములు చెరబెట్టి, అయిన వారికి కట్టబెట్టి, రైతుల పొట్టగొట్టి, కోట్లు కొల్లగొట్టిన దురాఘాతమది. అప్పటి పాలకుల బెదిరింపులతో భూములిచ్చిన వారు కొందరైతే 600 తగ్గేది లేదని ముక్తకంఠంతో తెగేసి చెప్పిన వారు మరికొందరు. వ్యతిరేక స్వరాలను కర్కశంగా నొక్కేసిన నాటి పాలకులు కేసులతో వెంటాడి వేధించారు. అన్నీ తట్టుకుని నిలబడ్డ బడుగు జీవులు కూటమి ప్రభుత్వమైనా కనికరిస్తుందని గంపెడాస్తో ఎదురుచూస్తున్నారు. కాకినాడ సెజు భూములను వైసీపీ రాబందులు పీక్కు తిన్నాయి. వైఎస్ఆర్ హయాంలో మొదలైన జే గ్యాంగ్ భూదందా 2 దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది. జగన్ మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకు అప్పచెప్పేశారు. కన్నబాబు కమిటీ పేరిట బురుడి కొట్టించి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. అడ్డగోలుగా సాగిన జగన్ ముఠా ఆగడాలు, రైతుల ఆక్రోశంపై ఈటీవీ, ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి. బులుగు బ్యాచ్ దోపిడీ, దగా పడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం ఇది. తూర్పున ఉంది బంగాళాఖాతం, దానికి ఎదురుగా ఉంది కాకినాడ సెజ్ ప్రదేశం. ఈ రోడ్డులో ఇక్కడ నుంచి మరో 20 కిలోమీటర్ల దూరం సముద్రానికి చేరువుగా కాకినాడ సెజ్ భూములు విస్తరించి ఉంటాయి. దీనిని బట్టి ఈ భూములు ఎంత విలువైనవో అర్థమవుతుంది. సుమారు 19 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాకినాడ ప్రాంతంలో ఓఎన్జీసీ ప్రాజెక్టులు పెట్టిస్తామని రైతుల నుంచి ఈ భూములు లాగేసింది. తదుపరి వైఎస్ జగన్ హయాంలో మరిన్ని దారుణాలు జరిగాయి. సెజ్ కంపెనీ ఆయనకు అత్యంత కావలసిన విజయసాయిరెడ్డి బంధువులపురం అయింది. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరానికి చేరువగా సెజ్ భూములుంటాయి. ఇందులో కొన్ని గ్రామాలు పిఠాపురం, మరికొన్ని తుని నియోజకవర్గాల పరిధిలోకొస్తాయి. సెజ్ కోసం 8,000 ఎకరాలకు పైగా భూమి సేకరించాలని 2005లో వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ నోటీసులు ఇచ్చింది. అలా నోటీసులు అందిన రైతుల్లో 2180.69 ఎకరాలిచ్చేందుకు భూ యజమానులు ససేమిరా అన్నారు.
ఆ భూమి తమ సొంతమంటూ 19 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికొచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకొచ్చిన 8 మాసాల తరువాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కె కన్నబాబు చైర్మన్ గా 4 అధికారులు సెస్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. సెజ్ లో 2180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయ భూములు రైతులకివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పైపైన చూస్తే అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ నివేదికను లోతుగా పరిశీలిస్తే ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా పావులు కదిపిందో అర్థమవుతుంది. ఎందుకంటే సెస్ భూములు ఒకే చోట కాకుండా అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి. వాటన్నింటికీ ఒక హద్దు ఏర్పాటు చేసి దాదాపు 6000 ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫారసుల్లో దాగి ఉంది. సెజ్ సరిహద్దు లోపల భూములుంటే వాటిని కంపెనీకి అప్పగించి మరో చోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది. సెజ్ సరిహద్దుకు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫారసులున్నాయి. కన్నబాబు కమిటీ సిఫార్సుల అమలుకు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా అమలు చేసిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక దారుణాలు బయటపడ్డాయి. ఆ 3 ఏళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమిని మాత్రమే రైతులకు తిరిగిచ్చింది. మరో 492 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది. దాదాపు 1200 ఎకరాలు మాత్రం ఇప్పటికీ రైతులకి ఇవ్వలేదు. భూములు తిరిగిచ్చే క్రమంలో దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం ఏ స్థాయిలో సాగిందో ఈటీవీ ఈనాడు పరిశీలనలో బయటపడింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరువుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెస్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన 1-2 గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేయించుకున్నారు. ఏవీ నగరం గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం 9 లక్షలుగా ఉంది. కానీ వాస్తవంగా అక్కడ ఎకరం 15 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కనున్న భూముల కోసమైతే 1 కోటి వరకు పెడుతున్న వారున్నారు. కానీ మార్కెట్ ధరను బూచిగా చూపించి దాడిశెట్టి రాజా అగ్గువగా భూములు కొట్టేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైసీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెస్ భూములు లాక్కున్నట్లు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువైన భూములను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 2022 జూలై, అక్టోబర్, నవంబర్లో సాగిన ఈ దందాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఈటీవీ ఈనాడు సేకరించాయి. రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన రోజునే దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 7702 రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా రైతులు కొయ్య అప్పారావు, కొయ్య సత్యనారాయణకు కాకినాడ సెజ్ నుంచి 1.01 ఎకరాల భూమి బదిలీ అయ్యింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా కొద్దిసేపటికే 7715 నెంబర్ ద్వారా దాడిశెట్టి రాజాకు రైతులు ఆ భూమిని రాసిచ్చేశారు. గోళ్ల పెద్ద అప్పారావు, చిన్న అప్పారావు, నూకరాజు, గోళ్ల ఉప్మాకు, గోళ్ల బాబురావుకు రిజిస్ట్రేషన్ నెంబర్ 7706 ద్వారా 93 సెంట్లను బదలాయించగా వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ 7717 ద్వారా రాజాకు అప్పచెప్పారు. తలపంటి మణితల్లి, కొండబాబు, చంటిబాబు, కృష్ణలకు 7708 నెంబర్ ద్వారా 90 సెంట్లు రిజిస్టర్ చేయగా మరుక్షణమే 7716 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ చేశారు. సెజ్ నుంచి 7707 నెంబర్ ద్వారా కొయ్య అప్పారావుకు 1/2 ఎకరం బదిలీ అవ్వగా కాసేపటికే 7714 నెంబర్ ద్వారా రాజాకు ఇచ్చేశారు. 7701 రిజిస్ట్రేషన్ నెంబర్తో దూలం కొండబాబుకు ఎకరం రిజిస్టర్ చేయగా వెంటనే 7718 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ భూమి రాజా సొంతమైంది. సెజ్ నుంచి 10832 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి బదిలీ చేయగా వెనువెంటనే ఆమె నుంచి 10856
96 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ అయ్యింది. యాదాల నాగమణికి 10,831 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎకరం భూమి సొంతమవగా కొద్దిసేపటికే 10,857 రిజిస్ట్రేషన్ నెంబర్తో దాడిశెట్టి రాజా మామ దేవవరపు సూర్యచక్రంకు వెళ్లిపోయింది. 12,161 నెంబర్ ద్వారా గంపల చంద్రారావుకు ఎకరం 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని గంటల్లోనే 12,488 నెంబర్తో దాడిశెట్టి రాజా అనుచరుడు నాగం గంగాధర్ రావుకు భూమి బదిలీ అయ్యింది. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8,120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైతుల నుంచి భూమి లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థకు సెజ్ ను అప్పజెప్పింది. ఏపీఐఏసీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్ ను అరబిందో రియాలిటీకి కట్టబెట్టారు. విశాఖలో మందుబాబులు రెచ్చిపోయారు. బుధవారం సాయంత్రం హెచ్పీసీఎల్ టెర్మినల్ వద్ద మద్యం తాగుతున్న యువకులను వారించిన లారీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయపడిన డ్రైవర్ను సహచర డ్రైవర్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డ్రైవర్పై దాడికి నిరసనగా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ఇంధన రవాణా నిలిచిపోయింది. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణకు ఎంతో కీలకమైన వేదవతి ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం త్వరలో పునః ప్రారంభించనుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన పనులు మళ్లీ పట్టాలెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు స్థితిగతులేంటి, పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయాలపై వేదవతి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేష్ కుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో సుమారు 80,000 ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ వేదవతి ప్రాజెక్టును ఎంతో కాలంగా దీని శంకుస్థాపన చేసి చాలా సంవత్సరాలైంది. ఇది ఎంతో కాలంగా ఆగిపోయింది. దీని పనులు ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఏమన్నా కదిలే అవకాశం ఉంది? సార్, ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 మార్చిలో టెండర్ జరగడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ వారికి ఇవ్వడం జరిగింది. వారు 2020-21 సంవత్సరంలో 110 కోట్ల వరకు పనులు చేశారు. కానీ వాళ్ళకు బిల్స్ రాందడం వల్ల నిలిపేశారు. లాస్ట్ ఇయర్ కొద్దిగా క్లియర్ అయినా 100 కోట్ల వరకు. ఇప్పుడు ఇంకా మిగతా బ్యాలెన్స్ బిల్లు ఇప్పుడు ఇస్తున్నాము. ఈ ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ దీని మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకొని లాస్ట్ ఒక 10 రోజుల ముందు మినిస్టర్ గారు కూడా విజయవాడకు రమ్మని దీని మీద రివ్యూ చేశారు. వాళ్ళతో ఏజెన్సీ వారితో కూడా రివ్యూ చేసి త్వరగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రియారిటీ ప్రాజెక్టుగా తీసుకోమని ఆదేశించినట్లు మాకు తెలిసింది. ఏజెన్సీ వారు వస్తున్నారు. ఇప్పుడు దీని మీద సీరియస్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాకపోతే 2 సంవత్సరాల గ్యాప్ వచ్చిన దానివల్ల అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న రైతులతో ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 10 రోజుల ముందు సెక్రటరీ గారు మా సిఈ గారికి ఫోన్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం ఎంత ఇస్తే క్లియర్ అవుతుందంటే దాని మీద డీటెయిల్స్ పంపించమన్నారు. మేము పంపించాము. 58 కోట్లు కావాల్సి వస్తుందని పంపించాము. ఇమ్మీడియట్గా అది ఫైనాన్స్ కూడా సెక్రటరీ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది. ఒక నెలలో తిరిగి పనులు పుంజుకుంటాయి. దీంట్లో ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అని అంటే తక్కువ ఖర్చుతో డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేదానికోసం ఒక మలగవల్లి రిజర్వాయర్ వరకు పనిచేస్తే 350 కోట్లతో 18,000 ఎకరాలకు నీరు ఇవ్వచ్చు. అది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటున్నాం. దాని తర్వాత హాలహరి రిజర్వాయర్ కూడా ట్యాకిల్ చేయడం జరుగుతుంది. అది చేస్తే మొత్తం 80,000 ఎకరాలతో పాటు 6 లక్షల మందికి తాగునీటి అవసరాలు కూడా తీర్చేదానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా వీలవుతుంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి
గతంలో ఇప్పుడు మనం ఎంతవరకు ఎన్ని ఎకరాలు మనం సేకరించాము, ఇంకా ఎన్ని ఎకరాలు సేకరించాల్సి ఉంది, మొత్తం ఎన్ని ఎకరాలు కావాలి? మొత్తం 4800 ఎకరాలకు గాను 70 లక్షల వరకు పేమెంట్ జరిగింది. అంటే దగ్గర ఒక 10 ఎకరాలకు సేకరించడం జరిగింది పేమెంట్. ఇప్పుడు 2,70,00,000 బిల్స్ రెడీగా ఉన్నాయి. దాంతో ఇంకొక 20 ఎకరాలు అవుతుంది. కాకపోతే మనకు మొత్తం ఈ పైప్ లైన్ వేసేదానికి 300 ఎకరాలు కావాల్సి వస్తుంది. దానికి ఇమ్మీడియట్గా 58 కోట్లు కావాలని, అంటే కొంతమంది రైతులతో అప్పుడు నెగోషియేషన్ జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీని కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. 8 లక్షల ప్రకారము 600 ఎకరాలకు నెగోషియేషన్స్ రెడీగా ఉన్నాయి. దాంట్లో కొంత భాగము అవార్డు కూడా అయిపోయింది. ఇప్పుడు తిరిగి పునః ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ మార్చికి మా అంచనా ప్రకారం 600 ఎకరాలకు పేమెంట్ జరిగి ప్రెషర్ మెయిన్స్ అంటే పైప్ లైన్లు, గ్రావిటీ కెనాలుతో చేసుకోవడానికి ఏప్రిల్లో మాకు కుదురుతుంది. సార్, ఈ ప్రాజెక్టు సామర్థ్యం అప్పట్లో 8.2 టీఎంసీల దాకా ఉన్నది. మళ్ళీ దీన్ని మార్చి ఇంకా తగ్గించేశారు. దాదాపు సగానికి 3 టీఎంసీలకు 4 టీఎంసీలు కుదించారు. దీన్ని 8 టీఎంసీలుగా కొనసాగిస్తారా ఎట్లా? 8.29 టీఎంసీకి ఇది శాంక్షన్ అయింది, అంతే వాడతాం. కాకపోతే దీంట్లో ఏమంటే మనకు 2 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒక రిజర్వాయర్ 2 టీఎంసీలు, ఇంకో రిజర్వాయర్ 1 టీఎంసీ. దాన్ని 2 ఫిల్లింగ్స్ వేస్తాం. అంటే కంటిన్యూస్గా కుడుతుంటాం కాబట్టి వాడుతుంటాం, వస్తుంటాయి కాబట్టి మనకు అది 8 టీఎంసీలు వాడుకోవడం జరుగుతుంది. హంద్రీనీవా కాలం నుంచి 129 కిలోమీటర్లో ఒక హాఫ్ టేక్ పాయింట్ కట్టి అక్కడి నుంచి కూడా మనకు ప్రభుత్వం 1 టీఎంసీ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ 1 టీఎంసీని మలగవల్లి రిజర్వాయర్లో పెట్టుకోగలుగుతాం. అక్కడ 18,000 ఎకరాలు ఉంది. దాంతోపాటు మనకు 22 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లో డైరెక్ట్గా 18,000 ఎకరాలకు, అంటే ఓటీ పాయింట్స్కు 18,000 ఎకరాలకు డైరెక్ట్ ఆయకట్టు ఉంటుంది. కాబట్టి మనము మొత్తం మీద లెక్క కట్టితే 8 టీఎంసీలు వాడుకుంటాం. తక్కువ పరిమాణం చేయలేదు. ముందు ఏది శాంక్షన్ అయిందో దాని మీదే నిలబడినాం, దాన్నే పూర్తి చేస్తాం. సార్, గతంలో పనిచేసిన సంస్థే ఇప్పుడు పనిచేస్తాం, మెగా సంస్థే కంటిన్యూ చేస్తుందా? మళ్ళీ ఏమన్నా టెండర్లు పిలవడం? మెగా ఇంజనీరింగ్ వారే అదే రేట్లకే చేస్తామని ముందరకు వచ్చుతున్నారు. అదొక సంతోషదగ్గపరమైన, ఎందుకంటే పాత 18-19 రేట్లతో ఇప్పుడు కంప్లీట్ చేస్తామని వాళ్ళు ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చారు. అంటే డిసెంబర్ ఆఖరికి మళ్ళా మంచి వేగవంతంగా స్టార్ట్ అవుతాయి. అంతే ల్యాండ్ అక్విజిషన్ అంతా కానీ ఒక 3 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. 2 రిజర్వాయర్లు, 3 పైప్ లైన్లు, గ్రావిటీ కెనాల్, ఇవన్నీ చేయడానికి 3 సంవత్సరాలు కావాల్సి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఈఈ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కర్నూలు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దొంగలెవరో 2 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఆఫ్రికాకు బియ్యం తీసుకెళ్లే స్టెల్లా నౌకలోని బియ్యం నమూనాలను సేకరించిన అధికారులు పౌర సరఫరాల శాఖ ల్యాబ్లో పరీక్షించనున్నారు. నౌకలోని సరుకంతా పరిశీలించాలంటే 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో కీలక శాఖల బృందం తనిఖీలు చేపట్టింది. కాకినాడలోని ఎస్పీఎఫ్, కస్టమ్స్ కార్యాలయాల నుంచి పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్, పోర్టు, కస్టమ్స్ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం స్టెల్లా నౌకలో జల్లెడబట్టింది. గత రాత్రి 11 గంటల వరకు తనిఖీలు చేసింది. నౌకలో మొత్తం 5 గదులుండగా ఒక్కో గదిలోకి దిగి అక్కడి బాయిల్డ్, రా రైస్, ఇతర అనుమానిత నమూనాలు సేకరించారు. నౌకలో వివిధ యాజమాన్యాలకు చెందిన యూనివర్సల్, వాసన, వైట్ లిల్లీ తదితర బ్రాండ్లతో 25 కేజీలు, 50 కేజీల బస్తాలు ఉన్నాయి. అనుమానమున్న ఒక్కో బ్రాండ్ నుంచి 3 చొప్పున మొత్తం 36 నమూనాలు సేకరించారు. వాటిని కాకినాడలోని పౌర సరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఫలితాలపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. నౌకలోని 1వ గదిలో 10,000 టన్నుల నిల్వలున్నట్లు విచారణా బృందం గుర్తించింది. ఆ బియ్యం యానాం ప్రాంతానికి చెందిన శ్రీ సుముఖ వీరేశ్వర రైస్ మిల్లు నుంచి వచ్చాయని,
వాటిని విశాఖ, కాకినాడలో కార్యాలయాలు ఉన్న శ్రీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సంస్థ పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. నౌకలోని 3వ గదిలో అధిక నిల్వలు ఉన్నా నిశిత పరిశీలన సాధ్యపడలేదు. ఒక్కో గదిలో 60 నుంచి 80 అడుగుల మేర బియ్యం బస్తాలు పేర్చారు. బస్తాలు పక్కకు వేయడానికి కార్మికులు లేకపోవడం, అదిగో ఇదిగో వస్తున్నారని ఏజెంట్లు కాలయాపన చేయడంతో చేసేదేవీ లేక విచారణా బృందమే 4-5 వరుసల బస్తాల్ని కొన్ని చోట్ల పక్కకు జరిపి నమూనాలు సేకరించింది. అడుగునున్న బియ్యం నిల్వల సంగతి తేలాల్సి ఉంది. నౌక ఆశాంతం సమర్థంగా తనిఖీ చేయాలంటే కనీసం 3-4 రోజులైనా పట్టే అవకాశం ఉంది. అందుకు కార్మికుల్ని మోహరించాల్సి ఉంది.